జై న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని విశేషాలు। రాజ్యాంగ పరిరక్షణ హక్కుల రక్షణ కోసం బహుజనులందరూ ఏకం కావాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు। జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రాజ్యాంగ రక్షణ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చేరుకున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా అంబేద్కర్ జీవితంపై ప్రత్యేక గీతాన్ని పాడారు। రాజ్యాంగం ద్వారా దళిత బహుజనులకి సంక్రమించిన హక్కుల్ని కాలరాయడానికి రాజ్యాంగ సవరణ పేరుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు। రాజ్యాంగాన్ని లేకుండా చేసి మనవాదాన్ని దేశంలో ఆచరణలోకి తేవడానికి ఆర్ఎస్ఎస్తో కలిసి బీజేపీ కుట్రలు పన్నుతుందన్నారు। ఇంత జరుగుతున్న బహుజనులందరూ మౌనంగా ఉండడం మంచిది కాదన్నారు। రాజ్యాంగ రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యాత్ర ఈ నెల 8వ తేదీన ముగియనుందని 8వ తేదీన హైదరాబాద్లో జరగనున్న భారీ బహిరంగ సభకి ప్రజలందరూ బహుజనులందరూ భారీ ఎత్తున తరలి రావాలని కోరారు। రాజ్యాంగ రక్షణ జయ హో జయ హో జయ హో అంబేద్కరా జాతిని జాగృత పరిచిన దీపం నువ్వు భాస్కరా। జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా జాతిని జాగృత పరిచిన దీపం నువ్వు భాస్కరా। అడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కరా బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా। అడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కరా బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా। మనిషిని మనిషిగా చూడని మనసు నల్ల భాస్కర మలిన మల్త గడిగిన డాక్టరు అంబేద్కరా। జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా జాతిని జాగృత పరిచిన దీపము నువ్వు భాస్కరా। వెలివాడల బ్రతుకులను మార్చినావు భాస్కరా బెదరులేని లోకాలను ఏలిన అంబేద్కరా। ఏలుబడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కరా కళ్ళను తరిపించే వెలుగు ఖడ్గము అంబేద్కరా। ఈరోజు మన వాళ్ళు సర్పంచులు కావాలన్నా లేదా ఎమ్మెల్యేలు కావాలన్నా ఎంపీలు కావాలన్నా జడ్పీ చైర్మన్ కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా అది రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 340, 341, 342 ప్రకారం రిజర్వేషన్ పొందుపరిచింది కానీ డాక్టర్ బాబాసాహెబ్ గారు ఈరోజు మనం చట్టసభలో మాట్లాడగలుగుతున్నాం। అదే రాజ్యాంగం లేకపోతే చట్టసభలలో మనం ప్రార్థించకూడదు, అసలు చట్టసభలే లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది। అంటే ఇదంతా కూడా గత 10 ఏళ్ళుగా దశాబ్ద కాలంగా మన దళితుల మీద ఒక యుద్ధం జరుగుతుంది। అది కనిపించిన యుద్ధం మన మూలాన్ని మొత్తం కూడా పూడ్చివేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది। మనం అది గమనించకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం। ఈరోజు దళితులుగా ఈ దేశంలో మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతున్నాం। ఆహారపు అలవాట్ల పేరుతో మన మీద దాడులు జరుగుతున్నాయి, అవమాసం తింటారని చెప్పి మన మీద దాడులు జరుగుతున్నారు, చంపుతున్నారు। మన నిర్దాక్షిణ్యం కూడా మనల్ని తరిమేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది। మన మంచినీళ్ళు కూడా ముట్టుకునేటువంటి పరిస్థితిలో లేవు। ఇది ఆధునిక యుగం మధ్య యుగం అనే పరిస్థితుల్లో దళితున్నటువంటి పరిస్థితి కనబడుతుంది। ఈరోజు రాజ్యాంగంలో కేవలం దళితులకు సంబంధించిందేనా కాదు కదా, కానీ ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తం తీసేస్తే ఈరోజు ఏదైతే రక్షణలు ఉన్నాయో దళితులకు ప్రధానంగా ఆ రక్షణలు వాళ్ళు కోల్పోతారు। వాళ్ళకు ఉన్నటువంటి కూరలు కాపాడుకునే కూరలు పీకేసినగా ఉంటుంది కాబట్టి వారు అనివారంగా ఉంటారు, వారు దేశానికి దూరంగా ఉంటారు అనే ఒక కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బహిరంగలు కావచ్చు, మత సంస్థల పేరుతోటి ఈరోజు బీజేపీ ఆడుతున్న డ్రామాలే ఈ రాజ్యాంగాన్ని తీసేయడానికి చెప్పి చేస్తాను। ఈరోజు రాజ్యాంగాన్ని తీసివేస్తాం 400 సీట్లు అని చెప్పి అడుగుతా ఉన్నారు। ఈరోజు రాజ్యాంగాన్ని సవరిస్తాం మమ్మల్ని గెలిపించామని చెప్తా ఉన్నారు। అసలు రాజ్యాంగం అంబేద్కరే రాయలేదు, అంబేద్కర్కి రాజ్యాంగానికి సంబంధం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు। ఎవరిని పట్టుకొచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు నిజంగా కూడా చట్టసభలలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అదే చట్టసభలో కూర్చొని ఆ రాజ్యాంగాన్ని తీసివేయాలని చెప్పాలని ఏదైతుందో తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు ఇంత చందంగా ఈరోజు వ్యవహరిస్తూ తీరుతున్నారు। దౌర్భాగ్యం సిద్ధించని చెప్తున్నాను। ఇప్పటికైనా మనం కళ్ళ ముందు స్పష్టంగా చెప్తున్నారు, బీజేపీలు ఓపెన్ మాట్లాడుతున్నారు,
మాకు అధికారం ఇస్తే మీ రాజ్యాంగం తీసేస్తాం, మళ్ళీ మనవాదం తీసుకొస్తామని చెప్తారు. అంత పాటన చేస్తున్నా కూడా మన సమాజం మొత్తం కూడా మౌనంగా ఉంటే మాత్రం మనం చాలా పెద్ద ద్రోహులుగా వెళ్ళిపోతున్న విషయం గుర్తుపెడుతున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని కోల్పోయి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ దేశానికి సమర్పించినటువంటి తీరది. ఆ త్యాగానికి ఈరోజు మనం ఇచ్చే గౌరవం ఉండాలి. ఆ గౌరవం ఉండాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగం ఉంటేనే మన ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కు గతంలో వేరే రకంగా ఉండేది, కానీ ఇప్పుడు ఓటు హక్కు ప్రజాస్వామ్య విలువలతో ఒకటే ఓటు ఒకటే విలువ. అది ఎవరైనా కానీ, అది అంబానీ కానీ, ఈరోజు ఆటో డ్రైవర్ కానీ, ఒకటే ఓటు ఒకటే విలువ అనే పదంగా ఈరోజు రాజ్యాంగం పొందుపడుతున్నది. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా తీసేస్తే రేపు బానిసలుగా మన చేతిలో ఉంటారని చెప్పి భావిస్తూ ఉన్నారు. జీవిత హక్కు కోల్పోవాలని చూస్తున్నారు. ఆర్టికల్ 21 ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ తీసేస్తా ఉన్నారు. అంతర్గత అమానుషాలు చెప్పి ఆర్టికల్ 12 కూడా తీసేయచ్చు. ఇవన్నీ చేస్తే వీళ్ళు అణిగిమణిగి ఉంటారని చెప్పి కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగం అనేది మన దేశ రక్షణ కవచం. ఆ కవచాన్ని దెబ్బకొట్టాలని చెప్పి మనవాదులు కుట్ర చేస్తున్నారు. రాజ్యాంగ స్థానంలో మనవాదం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనవాదం కనుక మనకు వస్తే మన భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని బాధ్యత ఏదో మాల మాయలకు లంబడ గుర్తులోకి కాదు, ఈ దేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందుంటామని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాను. మాలమాలాడుగా మాత్రమే మేము బయటకు వెళ్ళాం. సమస్య అందరు కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతూ ఉంది. ఈరోజు మన సిద్దిపేట జిల్లాకు రావడం జరిగింది. రేపు ఎల్లుండి ఇంకా 4 రోజులు యాత్ర కొనసాగుతుంది. చివరి రోజు 8వ తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున ముగింపు బహిరంగ సభ ఉంటుంది. అది 8వ తారీఖు బోడుప్పల్లో బొమ్మకు బాలయ్య గార్డెన్లో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఇది రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ హాజరు కావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ జై భీమ్.